Hi guys, welcome back to our YouTube channel Life and Living. Hope you guys are doing well. గైస్ మనం ఇవాళ వీడియోలో వెజ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాము. సో వెజ్ పులావ్ కోసం ముందుగా నేను టమోటా ఆనియన్ని ఈ మాదిరిగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఒక 3 పెద్ద టమోటా అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. సో వాటిని ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి. సో నేను వెజ్జీస్ ఏం వేయట్లేదు, ఓన్లీ ఇవే వేస్తూ ఉండా. సో కట్ చేసుకున్నాక ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఎర్రగడ్డలు వేయండి. సో ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ అండి. సో ఆనియన్స్ వేసుకొని కొంచెం అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. సో కొంచెం మాడిపోయాయి ఎర్రగడ్డలు, ఏమనుకోగాకండి. సో వాటిలోనే ఎర్రగడ్డలు మాటిపోయినాక టమోటాస్ వేయాలి. మాటిపోయినాకంటే అట్లా మాట పెట్టుకోకూడదు, కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక టమోటాస్ వేయాలి. టమోటాస్ వేసి కొంచెం ఉప్పు వేసి మగ్గనియండి టమోటాస్. సో ఉప్పు వేసుకుంటే మీకు ఒక టిప్ చెప్తాను గైస్. ఉప్పు వేసుకుంటే టమోటాలు త్వరగా మగ్గిపోతాయి, అంటే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. సో యాక్చువల్లీ మేము టమోటా రైస్ అనుకున్నాము. టమోటా రైస్ అనుకొని చెప్పి ఓన్లీ టమోటాస్ ఆనియన్స్ మాత్రమే తెచ్చుకున్నాం. తర్వాత టమోటా రైస్ వద్దులే అని చెప్పి అది అనుకోకుండా అది బిర్యానీగా పులావ్గా మారిపోయింది. సో మీకు నేను ఫుల్ వీడియో చివరి దాకా చూడండి, నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలా అని చెప్పి. మీరు ట్రై చేసుకోవచ్చు ఇంటి దగ్గర. ఇలాంటివి చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతాయి, కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని, తెల్లగడ్డలు అల్లాన్ని అట్లా దంచుకొని వేసుకోండి. సో అల్లం తినాలనుకున్న వాళ్ళు ఓన్లీ తెల్లగడ్డలైనా క్రాష్ చేసి వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ వేసుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా కొంచెం మగ్గించుకుందాము. సో మీకు బాక్సెస్కి, క్యారీ బాక్సెస్కి, పిల్లలకి కొంచెం నోటికి రుచిగా కూడా మనం ఇలాంటి టైప్ ఆఫ్ వంటలు చేసుకోవచ్చు గైస్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో టమోటాలు అయితే కొంచెంగా మగ్గినాయి, చూడొచ్చు మీరు, మగ్గిపోయాయి ఇక్కడ బాగా. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. సో అందుకని నేను వెజ్జీస్ ఏం వేయట్లేదు, ఓన్లీ టమోటా ఆనియన్ మాత్రమే వేస్తూ ఉండా, కానీ బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ముందైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాకైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. సో నేను ముందు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసాను అనమాట, ఏం కాదు. సో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గనిద్దాము. బాగుంటుంది గైస్, నాకు ఇష్టం ఇలాంటి పులావ్స్, బిర్యానీ బాగుంటాయి, మీరు ట్రై చేయొచ్చు ఇంటి దగ్గర కూడా. సో ఇందులో కొంచెం చికెన్ మసాలా, మీకు ఏ మసాలాస్ ఉన్నా మీ ఇష్టం వేసుకోవచ్చు, ఏం కాదు, మనకి రుచికి అంతే. సో చికెన్ మసాలా కొంచెం వేస్తూ ఉండా, అంటే చికెన్ వేయకుండా చేస్తూ ఉన్నాము, బట్ చికెన్ మసాలా కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి వేస్తూ ఉండా. మీరు కూడా నచ్చితే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు, ఏం కాదు. కానీ బిర్యానీ ఆ ఫీలింగ్ రావడానికి వేసుకుంటారు అందరూ. సో అందుకే నేను కూడా వేసుకుంటా ఉన్నా. అందరూ వేస్తున్నారని కాదు, నాకు కూడా ఇష్టం అనమాట ఇట్లాగా వేసుకోవడం. ఉట్టి రైసు తినడం కంటే కొంచెం ఇలాగా చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తూ ఉండా. ఏ మసాలాస్ అయినా వేసుకోవచ్చు, మనం గరం మసాలాస్ కొంచెం ఇంట్లోనే చేస్తూ ఉంటారు కదా, ఇవి ప్యాకెట్లోటివి. సో గరం మసాలా కూడా వేసాను అనమాట. ఇంకేమీ వేయాలి గైస్, వేయాలి అన్నీ, వాట్ ఎవర్ మసాలాస్ యూ హ్యావ్. కారం, పసుపు అండ్ బిర్యానీ మసాలా. చెప్పాను కదా, మేమైతే దీన్ని టమోటా రైస్ అన్నీ స్టార్ట్ చేసాము, అది చివరికి బిర్యానీ రైస్ అయిపోయింది, పులావ్ రైస్ అయిపోయింది. సో అండ్ కొంచెం షాజీరా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. షాజీరా వేసుకోండి, టేస్ట్ చాలా అయితే బాగుంటుంది. సో కొంచెం షాజీరా వేసా, మీకు కనిపిస్తుందా గైస్? మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి, నాకు ఎప్పుడు చూడు జీలకర్రకి షాజీరాకి చాలా కన్ఫ్యూజన్ అనమాట. సో రెండు ఒకేలాగా ఉంటుంది కాబట్టి జీలకర్ర కొంచెం చిన్నగా ఉంటుంది, షాజీరా కొంచెం పెద్దగా ఉంటుంది కదా. నాకు ఇప్పటికి కూడా కొంచెం కన్ఫ్యూజనే, చూస్తే బాగా దాన్ని దగ్గరగా చూస్తే అబ్బా ఇది షాజీరా ఇది జీలకర్ర అని చెప్పి. మా ఇంట్లో అసలు ఆ షాజీరానే ఉండదనుకో, మేము అవాయిడ్ చేస్తాము, ఎప్పుడన్నా బిర్యానీస్లోకి మాత్రమే వేసుకుంటాం అన్నమాట, అది విషయం.
సో ఇవి ఈ కారాలన్నీ వేసుకొని కొంచెం మంచిగా కలుపుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా మనకి, అందులో ఏముంటాయి 20 రూపీస్ ఇస్తే ఇస్తారు. ఈ బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, పట్టామగ్గ అవన్నీ ఉంటాయి కదా, ఆ బిర్యానీ ప్యాకెట్లో మీకు ఏవేవి ఐటమ్స్ ఉంటాయో అవన్నీ వేసేయండి. ఓకే, సో అప్పుడు ఇది మనకి బిర్యానీ రైస్. సేమ్ గైస్ ఇదే ప్రాసెస్ మీరు చికెన్ బిర్యానీకి కూడా చేసుకోవచ్చు. సో ఇవి అనాస పువ్వు, ఆ మొగ్గలు, వాటిని ఏమంటారు నాకు తెలీదు. సో అందులో ఆ ప్యాకెట్లో ఏమేమి ఉంటాయో మీరు అవన్నీ వేసేయచ్చు విషయం. సో మీలో చాలామందికి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బిర్యానీ అనేది అందరికీ ఇష్టం. ఇట్స్ అన్ ఎమోషన్ కదా. అవును, కానీ బిర్యానీలోనే చూడు ఎన్నెన్ని డిఫరెంట్ బిర్యానీస్ ఉంటాయో. లవంగాలు అవి కూడా వేయాలి, అట్లా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ బిర్యానీ మసాలా ఉన్నవన్నీ వేసేసి బాగా కొంచెం కలుపుకోవాలి. ఓకే, ఎవరి స్టైల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. సో ఎవ్వరికి రాకుండా మనమే సొంతంగా ట్రై చేసామనుకో, అది బాగా కుదిరితే అదొక స్టైలు, మనల్ని మిగతా వాళ్ళు ఫాలో అవుతారు కదా. సో మీరు అట్లా ట్రై చేయకండి, నా రెసిపీస్ అన్నీ ఫాలో అవ్వండి, చాలా బాగుంటాయి. మీకు ఎవరికన్నా వంట రాకపోయినా, మీరు హాస్టల్లో ఉన్నా, పీజీస్లో ఉన్నా, ఇట్లాంటివి ఎందుకంటే నేను సింపుల్ వంటలే చెప్తాను. సో మీరు అవి ఫాలో అవ్వచ్చు, టేస్ట్ బాగుంటుంది అండ్ మీకు కుకింగ్ కూడా వస్తుంది. నాకు కూడా వచ్చు కుకింగ్ చేయడం, సో మీకు కూడా వస్తుంది. అందుకే గాయస్ నాకు వచ్చింది నేను పక్కన వాళ్ళకి నేర్పించాలనే చూస్తాను అనమాట. సో ఇప్పుడు ఇది మనం బాగా కలుపుకొని అది కొంచెం మగ్గినాక అందులో రైస్ వేసుకోండి. మేమైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాము. 2 గ్లాసెస్ రైస్ కోసం నేను అంత క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. 2 గ్లాసుల రైస్ని దాంట్లో వేసేసి ఒకసారిగా కలుపుకోవాలి. ముందే బియ్యం నానబెట్టుకోండి గాయస్, అప్పుడు కొంచెం అన్నం బాగా అవుతుంది అనమాట, పొడి పొడిగా వస్తుంది. ముందుగా పెట్టుకోవాలి. ఆ 2 గ్లాసుల బియ్యానికి మనం ఎన్ని గ్లాసులు వాటర్ పోయాలి? ఒక గ్లాస్కి మామూలుగా 2 గ్లాసెస్ అంటారు కదా, కొంచెం ఒక అర గ్లాస్ తగ్గించండి. అంటే ఇప్పుడు నేను 2 గ్లాసులకి టోటల్ 3.5 గ్లాస్ పోస్తా, 3.5 గ్లాస్ పోస్తా అంతే. ఒకటి పోసిన ఇప్పుడు, అండ్ 2, ఇప్పుడు 3 పోస్తా. 3 పోసి ఇంకొక అర గ్లాస్ పోస్తా. 3, ఇంకొంచెం. ఎందుకంటే కొన్ని కుక్కర్స్లో కొంచెం మనం నీళ్ళు ఎక్కువ పోస్తే ఏమవుతుంది, అన్నం చిమిడిపోతుంది కదా. సో చిమిడిపోకుండా మనకు కొంచెం బాగా రావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకుంటే ఏం కాదు. సో 4 పోయకుండా 3.5 పోయండి. హాఫ్ పోసాను అనమాట. 2 గ్లాసులకి 3.5 గ్లాసు నీళ్ళు అంటే 4 పోయాల్సిన దాంట్లో ఒక అర తగ్గించి పోసుకోవడమే. ఓకే, ఇప్పుడు దాన్ని బాగా కొంచెం కలపండి. బాగుంటుంది గైస్, ట్రై చేయండి. సో చికెన్ బిర్యానీలో అయితే బిఫోర్ రైస్ చికెన్ వేసి ఉడకబెట్టి కొంచెం కలుపుకోవాలి. సో చికెన్ కొంచెం మగ్గినాక వాటర్ వేసి, వాటర్ తెల్లినాక బియ్యం వేసేయడమే. సింపుల్ కదా. కొంచెం ఉప్పు, టేస్ట్కి తగ్గినంత ఉప్పు వేసుకోండి. మంచిగా కలుపుకొని ఇంకో కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. నిజంగా చాలా బాగుంది చూడు, టెంప్టింగ్గా ఉంది. ఇక్కడే బాగుంటాయి గైస్, ఎమ్మిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వంటలు రానోళ్ళు, వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. సో ఇంత సింపుల్గా చిన్న చిన్న వంటలు చెప్తా ఉన్నాం కదా, సో అంటే నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి మన ఛానల్ సజెస్ట్ చేయండి. అన్నీ వేసుకున్నాక ఉప్పు కారాలు చూసుకోండి, ఇప్పుడే వేసేసుకోవచ్చు కొంచెం. సో అంతే, అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకున్నామంటే చాలు. 3 విజిల్స్ చాలు, ఉడికిపోతుంది, మంచిగా అయిపోతుంది. ఓకే, మూత పట్టలేదు గైస్, అందుకని చెప్పి మళ్ళీ తీసి పెడతా ఉన్నా. ఒక్కోసారి ఇట్లానే జరుగుతుంది. అండ్ ఇలాచి యాలకులు వేసుకోండి. సో నెయ్యి మర్చిపోయాను, నెయ్యి వేయడం. సో ఇప్పుడు కొంచెం గీ వేసుకోండి అందులో, చాలా బాగుంటుంది టేస్ట్. కొంతమంది అన్నం ఉడికినాక పైన కూడా వేస్తారు, మనం కుక్కర్లో పెట్టేసుకుంటున్నాం కదా, ఇప్పుడే నీళ్ళల్లోనే వేసేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. గీ ట్రై చేయండి కంపల్సరీ, మిస్ చేయకుండా వేయండి. ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది, కానీ మన కాళ్ళు లేవు కాబట్టి ప్యాకెట్ నెయ్యే యూస్ చేస్తూ ఉన్నాం. సో జిఆర్బి నెయ్యి వేసేసుకొని కొంచెంగా కలుపుకొని
మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్ కదా. కష్టపడి ఏమో చేయబడలేదు. మామూలు వంకాయ పులుసులు బెండకాయ పులుసులు చేసుకోవాలన్నా ఇంతే టైం పడుతుంది కదా. సో ఇప్పుడు కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్కి వదిలేయండి. 3 విజిల్స్ తర్వాత ఆపేసేయండి, మళ్ళీ ఎక్కువైపోతే మాటిపోతుంది. 3 విజిల్స్ ఎనఫ్. ఓకే, సో ఇప్పుడు మనం వెజ్ పులావ్ చేసుకుంటా ఉన్నాం కదా, చూడు ఎలా వచ్చిందో కదా, భలే వచ్చింది అసలు. చాలా స్మెల్ ఎంత బాగుందంటే నిజంగా వెంటనే తినేయాలన్నంత బాగుంది. చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. వావ్, సూపర్. ఒకసారిగా ఇలా కలుపుకోండి, ఫస్ట్ తెలుస్తుంది మీకు కూడా కిందది కొంచెం వాటర్ ఉన్నాయా ఏంటి, ఇంకొక విజిల్ పెట్టాలా లేదా అని. సో మాదైతే పర్ఫెక్ట్గా అయిపోయింది, నో ఇష్యూస్ అన్నమాట. సూపర్. ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్లో మనకి వెజ్ పులావ్లోకి కాంబినేషన్గా చికెన్ ఫ్రై చేసుకుందాము. సో అందుకోసం నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం ఎర్రగడ్డలు వేసుకున్నాను, అదే ఆనియన్స్. సో ఆ ఎర్రగడ్డలు కొంచెం మగ్గినాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మేము ఇవి దంచుకున్నట్టు అనమాట, కొంచెం క్రాష్ చేసి వేసుకున్నాము. దంచుకుంటేనే టేస్ట్ వస్తుంది ప్యాకెట్లో కంటే. సో ఎప్పటి నుంచో స్టోర్ చేస్తుంటారు, మనం ఇంటికాడ ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్టే వేరు కదా. సో ఆనియన్స్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలపండి. అప్పుడేంటంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉంచాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత ఇంక మనం చికెన్ వేసేసుకోవడమే. సో ఇప్పుడు నేను ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇదైతే ఇదెంత 750 గ్రామ్స్ గైస్, చికెను 750 గ్రామ్స్. సో ఆ చికెన్లో కొంచెం పసుపు వేసి కొంచెం కలుపుకోండి, కొంచెం ఒక రౌండ్ సేపు ఉడకపెట్టేసుకుందాం. బాగుంటుంది చికెన్ ఫ్రై. ఇలాగ రైస్ చేసుకొని చికెన్ ఫ్రై నంచుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో వితౌట్ చికెన్ పెరుగేసుకొని తిన్నా కూడా అది బాగుంటుంది, బట్ చికెన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకోండి, అది వేరే విషయం. శ్రావణ మాసం చికెన్ తగ్గింది అని చెప్తా ఉన్నారు గైస్, ఏం తగ్గలేదు. 270 రూపీస్ అంటే కేజీ 270 రూపాయలు చికెను. ఏం కొనుక్కొని ఏం తినాలి గైస్ కదా. సో పసుపు వేసుకొని కొంచెం ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు టు 10 నిమిషాలు ఉడికించుకుందాం. సో చికెన్ అయితే ఇప్పుడు ఉడికిపోయింది. అందులో నేను కొంచెం కారం, కొంచెమే కాదు చాలా వేసాను, కొంచెం స్పైసీ ఎక్కువగా తింటాం గైస్ అందుకని చెప్పి. అందంటూ దాంట్లోనే కదా కారము, చికెన్ మసాలా, గరం మసాలా, ఇంకా అన్ని మసాలాలు యాజ్ యూజువల్ అనమాట. మీకు నచ్చిన మసాలాలో వేసుకోవచ్చు. సో నేనైతే ఎక్కువ చికెన్ మసాలా, గరం మసాలా వేస్తాను గైస్. చికెన్ వండేటప్పుడు ఖచ్చితంగా ఈ మసాలాస్ అయితే వేస్తాను. కానీ కొంతమంది వితౌట్ మసాలాస్ కూడా చేస్తారు కదా, అవి కూడా బాగుంటాయి. ఒక్కొక్కరి చెయ్యి వాటం కూడా ఉంటుంది కర్రీస్ చేయడంలో. సో కారం ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. నా ఫేవరెట్ గైస్ చికెన్ అంటే పిచ్చి. మీ చికెన్ లవర్స్ ఉంటారు కదా ఫుడ్డీస్, వాళ్ళకి కూడా మన వీడియో షేర్ చేయొచ్చు. అండ్ ఇంకేముంటుంది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, భలే అయ్యింది కదా. సో మొత్తం ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫైనల్లీ కొంచెం పైన కొత్తిమీర చల్లేసుకుంటే మనం చికెన్ కర్రీ ఇలాగ తయారైంది, చికెన్ ఫ్రై. సో ఈ చికెన్ ఫ్రైని మన బగారా రైస్ ఏమనాలి దీన్ని, వెజ్ పులావ్, ఈ పులావ్లో వేసుకొని తింటే చాలా బాగుంది. అసలు పులావ్ టేస్ట్ అయితే వేరే లెవెల్, చాలా బాగుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇందులోకి థమ్స్ అప్, స్ప్రైట్, చిన్న స్ప్రైట్ అండ్ థమ్స్ అప్ అనమాట. చాలా బాగుంది కదా, లుక్స్ గుడ్. చూడు చికెన్ ఫ్రై చూడు ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, టెంప్టింగ్గా ఉందో. సూపర్ అసలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి గైస్. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. బాయ్, టేక్ కేర్.